విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. కల్తీ బాబు సృష్టే శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పిన నీచ రాజకీయం చేస్తూనే ఉన్నావు. సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ ఆ ట్యాంకర్లో రిజెక్ట్ చేశామని జూలై 23న సెప్టెంబర్ 20న ఈవో 2 సార్లు ప్రెస్ మీట్లో పెట్టి మరీ చెప్పిండట. ఏదైతే కల్తీ జరిగిందని నెయ్యి ట్యాంకర్లు అంటున్నారో ఆ ట్యాంకర్ని మేము అసలు వాడలేదు, ఈ లడ్డూలో వాడలేదు, అది కల్తీ అని తెలిసింది, ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం వెంటనే రిజెక్ట్ చేసినని ఆయన జూలై 23న ఒకసారి చెప్పినట్టు ప్రెస్ మీట్లో, సెప్టెంబరు మళ్ళీ 20 నాడు కూడా చెప్పాడు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఉన్నాయి. దారుణం ఏంటంటే వీడియో క్లిప్పింగ్లు ఉన్నప్పటికీ ఆంధ్రజ్యోతికి, ఈనాడు పత్రికకి, చంద్రబాబు నాయుడు గారికి అది కనిపించట్లే. ఏదో ఒక రకంగా బురదల్లాల అవతలోడి మీద. అయినా నీ దుర్మార్గ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతువులకు కలిసిందంటూ అపవిత్రం చేశావు. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లోని కల్తీ నెయ్యిని అసలు వాడలేదని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ చాలా స్పష్టంగా ఉందట. అన్నీ తెలిసినా జరగని విషయం జరిగినట్టుగా, కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అబద్ధాలు చెబుతున్నావు. చెప్తుడు మరి చెప్తేనేగా అవతలోడి మీద బురదలేది. అట్లా అన్నీ తెలిసినా కానీ అబద్ధం చెప్పటం అంటే అవతలోడిని క్యారెక్టర్ యొక్క మీద బురదలటం, క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం. అది కొత్త ఏం కాదు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదో, ఆంధ్రజ్యోతికి నచ్చలేదో వాళ్ళ మీద బురదజల్లి ఏదో ఒక రకమైన కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమం. ఈ కల్తీ అనేది సృష్టి మాత్రమే, రాజకీయ సృష్టి, రాద్ధాంతం చేయడానికి ఒక సృష్టించింది మాత్రమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెబుతున్నాడు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని నీ రాజకీయం కోసం అపవిత్రం చేశావు. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇస్తావు, మళ్ళీ అదేమీ లేదని బొకాయిస్తావు. నా పర్యటనను అడ్డుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళను రప్పిస్తావు. మా పార్టీ నేతలకు అక్రమ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తావు. ఇలాంటి రాక్షస రాజ్యాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ చూడలేదు. తిరుమల లడ్డు విషయంలో నీ పాపాలు బయటికి రావడంతో టాపిక్ డైవర్షన్ కోసమే డిక్లరేషన్ అంటున్నావు. వాస్తవం ఇది. ప్రజల్లో అయితే చర్చ జరుగుతుంది. ఈ లడ్డు కల్తీ జరగలేదా ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి కావాలని రాద్ధాంతం రాజకీయం కోసం చేస్తాడా, పొలిటికల్ కార్నర్ కోసమే చేస్తాడా? మరీ ఇంత దిగజారి పొలిటికల్ కార్నర్ కోసం, పొలిటికల్ లబ్ధి కోసం తిరుమల తిరుపతి లడ్డూను కూడా అందులో ఒక పవిత్రమైన దేవాలయం, పవిత్రమైన ప్రసాదాన్ని అందులోకి లాగిండు అని చెప్పి ప్రజల్లో, హిందువుల్లో చర్చ జరుగుతుంది. ఇక దాన్ని గమనించిండు. ఈ చర్చను ఎట్లా ఒకట డైవర్షన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటున్నాడో డిక్లరేషన్ అని చెప్పి, హిందువుల జనాగ్రహం అని చెప్పి ఇట్లా రకరకాల ట్రోల్ చేశారు. నా మతము, కులము ఏమిటో ఈ రాష్ట్రానికి, దేశానికి తెలియదా? సీఎంలుగా నేను, మా నాన్న 10 ఏళ్ళు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాం. నా పాదయాత్రకు ముందు తర్వాత కూడా స్వామివారిని దర్శించుకున్నా, కాలినడకన తిరుమలకు వెళ్ళా. టాపిక్ డైవర్షన్ కాకూడదని నేను తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నా. ఏదైతే కల్తీ నెయ్యిలో చంద్రబాబే దోషి, చంద్రబాబు సృష్టించిన కల్తీ ఇది అనే విషయం ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని డైవర్షన్ కావద్దు, ఈ డిక్లరేషన్ పేరుతో, నా దర్శనం పేరుతో అలజడులు కావద్దని చెప్పి, ఈ టాపిక్ డైవర్షన్ కావద్దని చెప్పి నేను పర్యటన వాయిదా వేసుకున్నా తప్ప దాంట్లో ఏం లేదని చెప్తున్నాను. చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆయన్ని వేలెత్తి చూపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో లడ్డూ టాపిక్పై చంద్రబాబు చేసిన తప్పును ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారికి వాస్తవాలు తెలియడంతో టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నారు. నేను గుడికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు, కానీ చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మన పార్టీ తరఫున మీ ఊళ్ళలో ప్రజలు చేయండి. తప్పు చేసింది మేము కాదు, చంద్రబాబు అని వేడుకోండి. ఈ కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపై చూపమని వేడుకోమని కోరుతున్నా. వైఎస్ఆర్సీపీ అభిమానులే కాదు, రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరిని కోరుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను. నేను గుడికి వెళ్ళకపోయినా పర్లేదు, మీరు ప్రతి ఊర్లో ఏ ఊర్లో ఉన్న గుళ్ళు ఆ ఊర్లో పోయి ప్రజలకు చెప్పండి. ఈ పాపం చంద్రబాబు నాయుడు చేసిందే, ఈ అపచార ప్రచారం అనేది చంద్రబాబు నాయుడు చేసిందే. అక్కడ అపచారం జరగలేదు, కల్తీ జరగలేదు, కావాలని రాజకీయ లబ్ధి కోసమే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో చెప్పింది. లడ్డూలో కుట్రకోణం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన విషయాలు. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసిందట. లడ్డూలో కుట్రకోణం అని చెప్పి మొన్న ఈ మధ్యకాలంలో విశ్వ హిందూ పరిషత్తు జాతీయ సంయుక్త కార్యదర్శి ఒక ఆయన చెప్పిండు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మటానికి లేదు, ఈ కుట్ర ఆయనకు ఉందని. ఇవాళ మళ్ళా జాతీయ
వ్యవసాయ పరిశోధన సంస్థకు సంబంధించి డైరెక్టర్ ఒక ఆయన చెప్పిండు. భద్రవాడ వేణుగోపాల్ అట సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని ఆయన చెప్తున్నాడు.